అమెరికా కఠిన నిబంధనలు ఇతర దేశాలకు ఇండియన్లు అంటే అమెరికా కఠిన నిబంధనలు ఇండియా ఇతర దేశాలకు ఇండియన్లు కెనడా, యుఏఈ, జర్మనీ, సింగపూర్, ఫ్రాన్స్, సౌత్ కొరియా వైపు మొగ్గట్టు చూస్తున్నామండి. సో వాస్తవానికి కూడా మన నరేంద్ర మోడీ గారు సిగ్గుపడాలి, నిజంగా చెప్తున్నా సిగ్గుపడాలి. సో అమెరికాలో ఉన్నోళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ వేరే దేశాల వైపు చూస్తారుగా తప్ప మళ్ళీ నా స్వదేశానికి పోతా, నేను నా భారతదేశానికి పోతా, అక్కడ పని చేసుకుంటా అని చెప్పి ఎవరైనా ఆలోచిస్తురా, ఎవరైనా చూస్తుర్రా? అన్ని పక్క దేశాల వైపు చూస్తారు. కెనడా, యుఏఈ, జర్మనీ, సింగపూరు, ఫ్రాన్సు, సౌత్ కొరియా, చైనా, ఆస్ట్రేలియా. సో ఇట్లా వేరే దేశాల వైపు చూస్తారు. అంటే ఎందుకు చూస్తూ ఉన్నారంటే ఇక్కడ పని అంటే ఇక్కడ పని కల్పించని పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నది. అందుకనే చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వేరే దేశాల వైపు చూస్తూ ఉన్నారు. సో ఈరోజు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, చైనా, సో ఇట్లా పరుగులు పెడుతురు. ఏ దేశం పోయినా కానీ వాళ్ళు కూడా ఎలాగొట్టే పరిస్థితి ఉంటుంది. అప్పుడెక్కడ పోతారు మరి? ఈ వలస అనేది ఎన్ని రోజులు? సో నరేంద్ర మోడీ గారు మీరు అభివృద్ధి చెందుతుంది, మేము నెంబర్ 1 ఉంటాం, భారతదేశంలో నెంబర్ 1 అవుతా ఉన్నాం, ఆర్థిక రంగంలో మేము నెంబర్ 1 అవుతా ఉన్నాం అని చెప్పి మాట్లాడడం, గొప్పలు చెప్పుకోవడం కాదు. ఇక్కడ నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, విద్యార్థులకు సమానమైన అవకాశాలు కల్పించాలి. అవసరమైతే వేరే దేశం వాళ్ళు అమెరికా కూడా రావాలా భారతదేశానికి, ఆస్ట్రేలియా వాడు భారతదేశానికి రావాలా పని చేసుకోవడానికి, చైనా వాడు రావాలా. ఆ విధంగా అభివృద్ధి చేయాలి భారతదేశాన్ని. అదే వదిలేసి ఈ పరుగులు పెట్టడం ఏందండి? ఇప్పటికి కూడా అమెరికాలో ఇబ్బందులు అవుతుందని చెప్పి వేరే దేశాలకు పోతామంటారు కానీ ఇండియాకు మాత్రం వస్తామంటలేరు. సో ఇది మీ పరిపాలన, ఇది పరిస్థితి. కొత్తగా H1B వీసా అబ్యూజ్ యాక్ట్ 2026 బిల్లును తెచ్చిన అమెరికా వార్షిక వీసాల సంఖ్య 65,000 నుంచి 25,000 కుదింపు. వార్షిక వేతనం 2 కోట్లు ఉంటేనే వీసా, విద్యార్థులకు ఆప్ట్ ప్రోగ్రాం రద్దటిగా 2 కోట్ల ఆదాయం ఉంటేనే సంవత్సరానికి 2 కోట్లు ఉంటేనే ఆదాయం ఉంటేనే వీసా ఇస్తారట, లేకపోతే లేదుగా. సో అంటే బాగా డబ్బున్న వాళ్ళే మా అమెరికా రావాలి, లేనివాడు రావద్దు అని చెప్పి అది బిల్లు. డిపెండెంట్ ఉద్యోగ వీసా H4 రద్దు చేసేలా కొత్త రూల్స్. అమెరికాకు తగ్గిన స్టూడెంట్స్ వీసాల అప్లికేషన్లు తొలి ప్రధానంగా కెనడా, ఆ తర్వాత జర్మనీ వైపు మనలో చౌపాటిగా. సో ఇది జరుగుతూ ఉన్నది. ఇక వీసా రూల్స్ను అమెరికా కఠినతరం చేస్తుండటంతో ఇండియన్స్ ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. ఏటా ఇచ్చే వీసాల సంఖ్యను తగ్గించేస్తుండడం, దానికి తోడు కొత్త నిబంధనలు పెరుగుతుండడంతో ఇప్పటికే అక్కడ ఉంటున్న ఇండియన్లు అమెరికాను వీడాలనుకుంటున్నారు. దానికి తోడు అమెరికాకు స్టూడెంట్ వీసా అప్లికేషన్లు తగ్గిపోతున్నాయి. అమెరికాలో ఉంటున్న ఇండియన్లలో దాదాపు 40% మంది దాకా ఆ దేశాన్ని వీడాలని నిర్ణయించుకున్నట్లు ఇటీవల ఓ సంస్థ చేసిన సర్వేలో తేటతెల్లమైంది. అంతేకాకుండా నిరుడు ఫిబ్రవరిలో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో స్టూడెంట్ల వీసాలకు పెట్టుకున్న అప్లికేషన్లలో 25,000 దాకా తగ్గుదల కనిపించింది. అమెరికా కాకుండా కెనడా, జర్మనీ, బ్రిటన్, యుఏఈ, సౌదీ అరేబియా, సింగపూర్, సౌత్ కొరియా, ఫ్రాన్స్ లాంటి దేశాల వైపు చూస్తున్నారు. ఇమిగ్రేషన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు, తెస్తున్న కొత్త నిబంధనలే ఇతర దేశాల వైపు ఇండియన్స్ మొగ్గు చూపేలా చేస్తున్నాయని ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. 2 వారాల క్రితం ట్రంప్ ప్రభుత్వం అమెరికా కాంగ్రెస్ అండ్ H1B వీసా అబ్యూజ్ యాక్ట్ 2026 బిల్లును ప్రవేశపెట్టింది. ఆ బిల్లు పాస్ అయితే ఇండియన్లు సగా ఇతర దేశాల నుంచి వచ్చే వారికి పెద్ద ఎదురుదెబ్బగానే అది మిగిలిపోతూ ఉన్నది అంటూ చూస్తున్నాం. సో ట్రంప్ కావాల్సింది కూడా అదే. ట్రంప్ వాస్తవానికి కూడా అమెరికన్లకే ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ఆయన అప్పుడు ఎలక్షన్లో చెప్పి గెలిచిండు. సో అదే చేస్తూ ఉన్నాడు. ఇండియన్లు ఎక్కువగా ఉన్నారు, వెళ్ళిపోవాలి, వేరే దేశములు వెళ్ళిపోవాలా, మీరు వచ్చి మా మీద పెత్తనం ఏంది, మీరు ఇండియన్స్ వచ్చి సీఈఓలుగా పనిచేయడం ఏంది, మీ ఇండియన్స్ కింద మా అమెరికా వాళ్ళు పనిచేయడం ఏంది అనేది అక్కడ ఒక వాదం అయితే ముందుకెళ్తూ ఉన్నది. సో వాస్తవానికి కూడా ఈరోజు భద్రత లేకుండా పోయింది. ఎవరెవరో వచ్చి ఇండియన్స్ మీద కాల్పులు చేసి వెళ్తూ ఉన్నాడు. చాలా దారుణమైన పరిస్థితి ఉంది. సో అక్కడ పార్ట్ టైం చేసుకునే పరిస్థితి లేదు ఈరోజు. చాలా అమెరికాకు వెళ్ళిన స్టూడెంట్స్కి మాత్రం చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. చాలా అక్కడ ఎక్స్పెన్సివ్, అంటే ఇక్కడ నివసించడానికి ఎక్స్పెన్సివ్, అంటే రేట్లు పెరిగిపోయినాయి. రెంట్స్ కానీ, అక్కడ నిత్య సరుకులకు సంబంధించి బట్టలు కానీ, ఏదైనా థింగ్స్ కానీ అన్నీ కూడా రేట్లు పెరిగిపోయినాయి. అక్కడ బతికే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దయచేసి మీకు ఇబ్బందులు ఉంటే ఇండియాకి వచ్చేయండి. ఇక్కడ ఏదైనా పనులు చేసుకుంటే నో ప్రాబ్లం. మీరు అక్కడ ఉండి ఇక్కడ మీ తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టి ఇక్కడ వాళ్ళు బంగారం అమ్మేసుకొని, ఇక్కడ ప్లాట్లు అమ్మేసుకొని, ఆ 2 ఎకరాలు 3 ఎకరాలు శెలక ఉంటే అదే అమ్మేసుకొని మీకు డబ్బులు పంపిస్తూ ఉన్నారు. చాలామంది లాస్ అయిపోయారు. ఉన్న ఆస్తులు అమ్ముకున్నారు. సో మీకు పెట్టుబడి పెట్టి
సో దయచేసి మళ్ళీ ఇంకా మీరు లా చేయకండి, స్వదేశానికి రండి, ఇప్పుడు పని చేసుకో అని చెప్పి కూడా కోవడం జరుగుతూ ఉంది.